వి స్లోలీ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి నెమ్మదిగా మనం జారిపోతాం. సడన్గా ఎవరు పడిపోరండి. ఏ క్రైస్తవుడు కూడా సడన్గా పతనం అయిపోడు. భక్తి నుంచి భక్తిహీనుడిగా అయిపోడు. ఒక దినాన్ని అయిపోడు. రాత్రిలో జరిగిపోయేటటువంటి నెమ్మదిగా దేవుడి నుంచి దూరం అవుతూ ఉంటాడు. నెమ్మదిగా పర్వాలేదు అనేటువంటి ఆలోచన తనలోకి వస్తుంది. నెమ్మదిగా వాక్యం నుంచి దూరం అవుతాడు. నెమ్మదిగా ప్రార్థన నుంచి దూరం అవుతాడు. ప్రార్థన చేస్తాడు కానీ తగ్గిస్తూ ఉంటాడు. అలా నెమ్మదిగా దేవుడి నుంచి డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాడు. ఇలాంటి వారికి భయం అనేటువంటిది వారి జీవితంలో ఉంటుంది. సాతానుడు ఎప్పుడు కూడా వారి జీవితంలో శాంతి సమాధానం లేకుండా వారిని నడిపిస్తూ ఉంటాడు. దే విల్ ఫేస్ ఎ ఛాలెంజ్ అబౌట్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ కూర్చున్నటువంటి ఆ నిశ్చయత వాళ్ళు కోల్పోతారు. రక్షణ కూర్చున్నటువంటి నిశ్చయత ఎప్పుడైతే కోల్పోయామో జీవితంలో ఆనందం ఉండదు, మన జీవితంలో సంతోషం ఉండదండి. కనుక మనం గమనించాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు ఆరాధన అయిపోయిన తర్వాత మెట్లు దిగుతున్నప్పుడు ఎవరో పడిపోయి ఈ జాయింట్ సైడ్ అయిపోయింది అనుకో, రాత్రి మీరు ప్రార్థనకు రారు. నాకు తెలుసు. ఏం చేస్తారు? ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర ఉంటారు. మీరు దాన్ని సెట్ చేసుకుంటారు, మళ్ళా పొజిషన్లో పెట్టుకొని మళ్ళీ వస్తారు. అలాగే దేవునితో సంబంధం, దేవునితో పొజిషన్ మనం పోయినప్పుడు వెంటనే దాన్ని మనం సెట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్స్ ది సేమ్ విత్ గాడ్. ఈ లోకంలో ఏదైనా లైన్ తప్పితే మనము దాన్ని ఎలా సెట్ చేసుకుంటామో, ఎలాగ మెయింటెనెన్స్ చేస్తామో మన జీవితంలో కూడా అలాగే మనం చేయవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అందుకు ఇక్కడ మెయిన్ డౌన్ఫాల్ మన జీవితంలో దేవుని నుండి దూరం అయిపోవడానికి కారణం మన అతిక్రమములు, లేకపోతే మన యొక్క పాపం. ఇక్కడ 14వ అధ్యాయము 1వ వచనాన్ని మాత్రమే మనం చదువుదాం. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీవు దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఇక్కడ దేవుని యొక్క జడ్జిమెంట్ మనం చూడలేదండి. ఇజ్రాయేలు, నువ్వు పాపముల చేత కూలి ఉన్నావు గనుక నువ్వు నాశనం అయిపోతావు, లేకపోతే నీ జీవితం మీదకి ఈ శోధన వస్తుంది, ఈ శ్రమ వస్తుంది, లేకపోతే నువ్వు దేవుని నుండి దూరం అయిపోయావు కాబట్టి, నువ్వు పాపములో ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఈ శిక్ష నేను నీకు ఇస్తున్నాను, నిన్ను శత్రువుల చేతికి అప్పచెప్పేస్తున్నాను, నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు నాశనం అయిపోతారు అని దేవుడు ఇక్కడ చెప్పేటటువంటిది కాదు. మన దేవుడు న్యాయం తీర్చడానికి 2వ రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు. మొదటి రాకడలో ఆయన మనల్ని కరుణించడానికి కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవునికి మనకి ఏమండి అడ్డొచ్చాయి అన్న? మన పాపములే దేవునికి మనకి అడ్డొచ్చాయి. మన అతిక్రమములే మనం స్లోగా దేవుని నుండి డ్రిఫ్ట్ అయిపోవడానికి, ఆయన చిత్తాన్ని మనం సైడ్ చేసేసి మన చిత్తాన్ని నెరవేర్చుకోవడం నెమ్మదిగా నేర్చుకున్నాం కాబట్టి మన జీవితంలో దేవుని నుండి దూరం అయిపోయాం. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఒక కొడుకు ఏదో పెద్ద తప్పు చేశాడు, వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తండ్రికి ఆ విషయాన్ని చెప్పడానికి భయపడిపోతాడు. ఫోన్ చేశాడు, వాళ్ళ మమ్మీ ఫోన్ ఎత్తింది, తప్పని పెట్టేశాడు ఫోను. చెప్పడానికి ధైర్యం లేదు. 3వసారి 4వసారి ఎక్కువసేపు రింగ్ చేసిన తర్వాత సడన్గా వాళ్ళ డాడీ ఫోన్ ఎత్తితే వాళ్ళ డాడీతో, డాడీ ఇంత తప్పు అయిపోయింది, నేను తప్పు చేశానని చెప్తే ఏమంటాడు ఒక తండ్రి? రే, నువ్వు ముందు ఇంటికి రా, తర్వాత మాట్లాడుకుందాం అంటాడు కదా. నువ్వు ఇంటికి రాక అటునుంచి అటే పో, నీకు తల్లిదండ్రులు లేరనుకో, చచ్చిపో, ఎక్కడోకి వెళ్ళి చచ్చిపోయాడు అనుకుంటాం అని ఏ తండ్రి కూడా అండు, ఏ తల్లి కూడా అనరండి. నిజంగా ప్రేమ కలిగినటువంటి వారు మన దేవుడు కూడా ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి, అరే పాపం చేసి అందరితో లోకం అంతా తిరుగుతున్నారు పొండ్రా అని దేవుడు అనలేదు. అద్భుతమైనటువంటి మాట. ఇజ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలితివు గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్, టర్న్ టువర్డ్స్ యువర్ గాడ్. నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుని వైపుకి నువ్వు తిరగాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నువ్వు అలాగే వెళ్ళిపోయినంత మాత్రాన నా బిడ్డడు అవ్వకపోలేదు. యువర్ స్టిల్ మై సన్, యువర్ స్టిల్ మై డాటర్. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆ మొదటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా.
దేవుడు మనల్ని దూరం అయిపోయాడని అనుకుంటాం చాలాసార్లు. సాతాను మన చెవులో చెప్పేటటువంటి అబద్ధం ఏంటంటే, గాడ్ హ్యాజ్ లెఫ్ట్ యూ, దేవుడు మిమ్మల్ని వదిలేశాడు, నువ్వు పాపం చేసావు కాబట్టి దేవుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. అందుకే నీ జీవితంలో ఈ శోధనలు అని ఏవేవో లింక్ చేస్తూ ఉంటాడు సాతానుడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం, మనకు మధ్యగా మేఘములు అడ్డొచ్చి ఈ సూర్యుడు దేవుడు మనకు కనబడట్లేదు, అంతే తప్ప మన దేవుడు మాత్రం అక్కడే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన 2 చేతులు చాపి మనం ఎప్పుడు వస్తాం ఆయన వైపుకు అని ఆయన తిరిగి చూస్తున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే 2వ వచనంలో కూడా మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. We need to prepare what we are going to ask before we go into the presence of God. దేవుని యొక్క సన్నిధికి తిరిగేటప్పుడు క్షమాపణ అడగడానికి పశ్చాత్తాప మాటలు సిద్ధం చేసుకొని, మన హృదయాన్ని, మన మాటలను సిద్ధం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటాం. మనం ఏర్పాటు చేయబడినటువంటి జనము, రాజులైనటువంటి యాజక సమూహం, మన దేవుని సొత్తైనటువంటి ప్రజలు. ఆయన తన సొత్తైనటువంటి ప్రజల్ని విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. అందుకే 21 దినాలు ఉపవాస ప్రార్థనలు. నువ్వు దేవుని నుండి దూరం అయిపోయావు, నీ పాపములు, నీ అతిక్రమములు నువ్వు దేవుణ్ణి దూరం చేసేసాయి. యు ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ గాడ్. దేవునితో టచ్లో లేవు నువ్వు. దేవుడు ఈరోజు 2 చేతులు చాపి అడుగుతూ ఉన్నాడు, టర్న్ టువర్డ్స్ మీ, నా వైపుకు తిరుగుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డోంట్ రన్ దట్ వే. అలాగే నా దగ్గర నుంచి దూరంగా పారిపోవద్దు, ఒకసారి నా వైపుకు తిరుగు అని దేవుడు అడుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటండి? ఇలాగ మనం దేవుని నుండి దూరం అయిపోతాం. అతిక్రమములు దేవుని నుండి మనల్ని దూరం చేస్తాయి కదండి. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం ముందు అధ్యాయాలకు వెళ్తే వాళ్ళు చేసిన తప్పేటో మనకి కర్లపడుతుందండి. 4వ అధ్యాయము 17వ వచనం. ఎఫ్రాయిం అనగా యూదా వారికి దేవుడిచ్చినటువంటి ఇంకొక పేరు, సదర్న్ కింగ్డమ్కి. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనిను, వాడిని అలాగునే ఉండనేమో. లీవ్ హిమ్ దట్ వే. వాడు నన్ను వదిలేసి, నిజమైనటువంటి భర్తను, వారిని ప్రేమిస్తున్నటువంటి వాడిని, వారి కొరకు ప్రాణం పెట్టినటువంటి నన్ను విడిచిపెట్టి విగ్రహాలతో కలుసుకున్నాడు. దేవుని నుండి ఎందుకు దూరం అయిపోయావు? నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం వదిలేసావు. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, అటు విగ్రహారాధన కూడా చేస్తున్నావు. అందుకే ఇజ్రాయేలు దేవుని నుండి దూరం అయిపోయారు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని నుండి దూరం అయిపోవడానికి కారణం వాళ్ళ జీవితంలో విగ్రహారాధన. వాళ్ళు ఫిలిష్తీయులతో ఓడిపోతున్నప్పుడు సమూయేలు ద్వారా దేవుడు చెప్పాడు, మీ పూర్ణ హృదయంతో మీరు పట్టుదల కలిగి యెహోవా వైపుకు మీరు తిరగాల, అన్య దేవతలన్నిటినీ కూడా మీరు పక్కకి విసర్జించాలి. ఆ రోజు సమూయేలు యొక్క మాటలను వారు విన్నారు. విని పూర్ణ హృదయంతో యెహోవా వైపుకు తిరిగి ఆయనను మాత్రమే ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యను మాత్రమే ఆరాధించారు, మిగతా వేటిని వారు ఆరాధించలేదు. వాళ్ళకి వేరే విగ్రహం ఏం లేదు, వేరే డబ్బు, ఉద్యోగం, భార్య, భర్త, పిల్లలు అనేటువంటి వేరే విగ్రహం వీళ్ళ జీవితంలో లేదు. దేవుడు ఒక్కడే వీళ్ళకి ప్రభు, దేవుడు ఒక్కరినే వీళ్ళు ఆరాధించేటటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.